హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈ అడిగినామండి మన క్లీన్ చేస్తాను కదా, ఇదంతా కటింగ్ అంతా చేశాను. మొన్నటి నుంచి నీళ్లు వేయలేదండి దీనికి, అందుకని రీపాటింగ్ చేస్తామని తెచ్చానండి. ఇది చూడండి ఎట్టుందో, చిన్న పిష్ట మాదిరిగా అంతా నీట్ చేశానండి. ఇదంతా కడిగేసాను. ఇది రూట్స్ ఉంటే కొంచెం షార్ట్ చేశాను రూట్స్. ఇక్కడ అంతా బాగా ఇదంతా ఎండిపోయిందండి. ఇది ఇప్పుడు మనం 2-3 డేస్ కొంచెం ఎండబెట్టి రీపోటింగ్ చేయాలండి. ఇది అట్లే ఉంటే కింద మరి ఫంగస్ వచ్చేస్తుంది. చూడండి, దీనికి ఫంగస్ చేస్తాను. ఆల్రెడీ 2-3 వీడియోలు చేశాను నేను, షార్ట్ లెంగ్త్వి. ఇప్పుడు నాకు న్యూ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటారని చేస్తున్నాను. ఓకే, స్టార్టింగ్. ఫస్ట్ ఈ హోల్స్ కట్టుకున్నామండి. కొద్దిగా మట్టి వేస్తామండి ఫస్ట్. ఈ మట్టి మిశ్రమం గార్డెన్ సాయిల్ అండి. ఇది రెడ్ గార్డెన్ సాయిల్, శాండ్, వర్మి కంపోస్ట్, కొంచెము వేప చెక్క వేసానండి. ఫంగిసైడ్ అవసరం లేదు, వేప చెక్క ఉంది కాబట్టి ఫంగిసైడ్ అవసరం లేదు. ఇది చాలా పోరస్గా ఉండాలండి, ఇట్లా కట్టినా కూడా పోవాలి. ఇట్లా ఎక్కువ ఇసుక శాతం ఎక్కువ ఉండాలి దీనికి, అడిగినామ్స్కి ఎక్కువ శాతం ఉండాలి. అడిగినాము, కలాంచ్, ఇట్లాంటివన్నీ కొన్ని నీళ్ళు అవసరం లేదు దానికి. మన జేడు ప్యాంట్ చేసాం కదా, దానికి కూడా నీళ్ళు అవసరం లే. ఇసుక 50% ఇసుక ఉండాలండి. మనం ఇది పెట్టుకునేటప్పుడు కొంచెం షో ఎట్లా కనపడుతుందో చూసి పెట్టుకోవాలండి. ఇది ఓవెల్ షేప్ది తీసుకున్నాను ఈసారి నేను, ఎందుకంటే రూట్స్ ఇట్లా పెరుగుతాయి బాగా. ఇట్లా ఇది కాండం అనేది, ఈ కాడెక్స్ అంటారు దీన్ని. ఇది పెద్దగా అవుతుందండి, ఇది ఇంకా లావ్ అవుతుంది. అది మనం వేసుకున్నాము మట్టి. ఇట్లా చుట్టూ చూసుకుంటూ వేసుకోవాలండి. ఇది చూడండి, ఇక్కడ కూడా ఇట్లా అదుముకోవాలి. ఇది నిలబడాలన్నమాట ఇట్లా గట్టిగా. ఇట్లా లోపల ఎయిర్ పాకెట్స్ ఉంటాయండి, అందుకని ఇంకా గట్టిగా వత్తాలన్నమాట. వన్ వీక్ నీడలు పెట్టాలండి. కొంచెం అయినాక ఇది సింగిల్ పెటల్ది, ఇది మళ్ళీ దానికి గ్రాఫ్టింగ్ చేస్తానండి. కొంచెం కుదురుకున్నాక ఇది గ్రాఫ్టింగ్ చేస్తాను. కొంచెం నీళ్లు కలిపానండి ముందే. దీనిలో మట్టి అంతా అన్నీ వేసేసి కలిపేస్తాను కొంచెము. ఇప్పుడు నీళ్ళు అవసరం లేదు దీనికి, రేపు మన్నాడు వేస్తాను.
ఇంతేనండి అడేనేమంటే ఈ రూట్లోనే దానికి కాడెక్స్లో బాగా అందం ఉంటుంది అది దానికి. ఇది బయట చాలా రేట్ అండి, ఇది వేలలో కొంటారు దాన్ని. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అంటే కొనుక్కొని పెట్టుకుంటారు ఇళ్ళల్లో. మనం ఏదో అనుకుంటాం దీన్ని, చాలా కాస్ట్ ఇది. ఇప్పుడు తెలిసిన వాళ్ళైతే మనం చేసుకోవచ్చు మనమే. ఇక్కడ చూడండి కొంచెం గీరిపోయినట్టుంది ఇది. ఇట్లా దానికి ఫంగస్ రాసేయాలండి ఇది. ఇప్పుడు నీళ్లు వేయనండి, కొంచెము తేమగా ఉంది మట్టి, రేపేస్తాను. ఇక్కడ కొంచెం భద్రంగా పెట్టాలండి. ఈ పిల్లులు అవి చూస్తే ఏదో చికెన్ అనుకుని దీన్ని దొబ్బేస్తాయి పిల్లులు కుక్కలు. ఒక సైడ్కి నీడలు పెట్టేసినా బాగుంటుంది. అంతేనండి, మరి నెక్స్ట్ టాపిక్లో వస్తాను మీతో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు వెయిటేజ్ అండి, నా ఛానల్కి వెయిటేజ్ అనమాట. వ్యూస్ చూడరు వాళ్ళు, లైక్స్ చూస్తారు ఎక్కువ. అంతేనండి, బాయ్ అండి. మరి నేను లోపలికి పెట్టేసుకుంటాను.